రచ్చబండ ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం. అందరికీ శనార్థులు ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే మస్త్ జబర్దస్తున్నా. దినాము మన రచ్చబండ ముచ్చట్ల వార్తలల్లా అందరూ చూసే వాళ్ళందరికీ దండాలు. మరి రచ్చబండ ముచ్చట్ల వార్తలల్లా కొన్ని వెరైటీ ముచ్చట్లయితే మీకోసం పట్టుకొచ్చింది బస్ అని మమత. మరి ఇంకెందుకు లేటు, ముందుగాలైతే ముఖ్యాంశాలు చదువుకొని గటెనక వార్తలు చురు చేద్దాం. చలో మరి. వరి, మొక్కజొన్న, చెరుకు, పత్తి, పల్లి ఇన్ని కూరగాయలు ఇక పప్పులకు సంబంధించిన కందిసేను, ఉల్వసేను గిట్లా ఎవ్వరికి దోచిన పంట వాళ్ళు వేస్తుంటారు రైతులు. మరి 6 నెలలకు ఒకపారి వేసే పంటకు ప్రభుత్వం నుంచి పెట్టుబడి సాయం అందిస్తే మంచిగుంటుంది. తెలంగాణలో ఇస్తుర్రు, మరి ఏపీల పరిస్థితి ఏంటంటే ఏపీలో సుత ఇస్తుర్రు, కానీ ఈ గోదావరి నది డెల్టా ప్రాంతం కావడంతో తుఫాను వరదలు సంభవించి ఊకూకే రైతులు నష్టపోతుర్రన్న ఉద్దేశంతో మన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న గసొంటి రైతుల కోసం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో కంప్యూటర్ బటన్ నొక్కి ఏం చేసిండో చూడురి. మూడో విడత కిందనట వైఎస్ఆర్ ఆయన రైతు భరోసా పిఎం కిసాన్ రైతుకు వడ్డీ రాయితీ సొమ్మును తాడేపల్లి క్యాంపు కార్యాలయంలోకి వెళ్ళి ఇగో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన బటన్ నొక్కంగానే కంప్యూటర్ లా ఇగో శాఖ పోయి ఆయన గుసాయిస్తే ఇగో ఖాతాలలో పడ్డాయట చూడుర్రి, జమ అయిపోయినాయట పైసలు. స్థానిక కలెక్టరేటు అట్నే వీడియో కాన్ఫరెన్స్ హాల్ లా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ అట్నే కైకాల శ్రీనివాసరావు అధికారులు, రైతులు తదితరులు కార్యక్రమాన్ని వర్చువల్ గా తిలకించిరట. ఇదే మోకల ఆయన కలెక్టర్ మాట్లాడుకుంటా కౌలు రైతుల పెట్టుబడి సాయం వినియోగించుకొని ఆర్థిక లబ్ధి పొందాలనుకుంటా మాట్లాడిండట. ఇక మన జిల్లా కోస్తా తీరంలో ఉండు ఒకటి, అట్నే పోతే గోదావరి నది డెల్టా ప్రాంతం కావడంతో ఇక ఈ కారణాల వల్ల తరచుగా తుఫాన్లు వస్తున్నాయని చెప్పేసి వరదలు, ఆయన కాల్వలు, వానలు, తుఫాన్లు వచ్చే వరకు ఇక గిసోంటికి సంభవిస్తున్నాయి. అందుకు ఆయన రైతుల పంటలు నష్టపోతున్నాయి అని ఇక ప్రభుత్వం ఏ పంట కాలంలో దెబ్బతిన్నా గానీ ఆ పంట కాలం ముగిసే లోపల పెట్టుబడి సాయం అందించాలనుకొచ్చిండు. ఇక అందరు అనుకున్నట్టుగానే రైతులు ఊహించినట్టుగానే వైసీపీ పార్టీ వాళ్ళు అయితే మొత్తానికి ప్రభుత్వం తరపున సాయం అయితే రైతులకు అందిస్తున్నారు, సాలు గంతే అనుకుంటున్నారు. ఇక ఈ రకంగానైతే తాడేపల్లి కార్యాలయం క్యాంపు కార్యాలయం కాడ ఉండి ఆయన కంప్యూటర్ బటన్ నొక్క వరకు రైతుల ఖాతాలల్లో జమ అయినాయి అన్నట్టు. ఇక ముఖాలల్లా ఫుల్ సంతోషం అవుతుందట చూడండి, మస్తు ఖుషీలు ఉన్నారు. ఇక మన తననైతే అప్పుడు ఎంబడేబడినే వేసేటోళ్ళు ఇప్పుడైతే జర వెనక ముందు చూసుకొని ఎవరికి వేయాలి ఎవరికి వేయొద్దని చూసి మరి ఇగో సర్వేల ప్రకారం ఎవరైతే దున్నే రైతులు ఉంటారో గాళ్ళకే వేస్తారట 5 ఎకరాల లోపే, అది కూడా లిమిటే నటనుళ్ళు. చూడాలి మరి మన తన సుత ఆయన రైతు భరోసా పిఎం కిసాన్ కింద ఆయన రైతులకు వడ్డీ రాయితీ సొమ్మును ఇక గీ తీరులో చెల్లిస్తే బాగానే ఉంటదని మనోళ్ళు సుతా అనుకుంటున్నారు. నెటిజన్లు బాగానే కామెంట్లు సుతా పెడుతున్నారు. అక్కడ రైతులైతే జగన్మోహన్ రెడ్డిని మొక్కుతుండొచ్చు పోండ్రి. స్కూల్కి పోయే పోరగాల కాంచి కాలేజీకి పోయే స్టూడెంట్స్ వరకు గిట్లా పెద్దోళ్ళు చిన్నోళ్ళు అని ఏమీ లేదు. ప్రతి ఒక్కరికి మత్తు పదాలు తీసుకోవడమే తెలుసు. గింత పోరలు సిగరెట్ గుట్కాలు ఆశికి వేసుకొని మత్తు బానిసలైతుర్రు, ప్రాణాల మీదకే తెచ్చుకుంటుర్రు, ఆరోగ్యం పాడు చేసుకుంటుర్రు, బంగారు భవిష్యత్తును బుగ్గి పాలు చేసుకుంటుర్రు. ముఖ్యంగా గంజాయి వల్ల యువత చెడిపోతురన్న ఉద్దేశంతో విశాఖపట్నంలోని జన జాగరణ సమితి కన్వీనర్ అయినటువంటి వాసు అనే అన్న మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దృష్టికి తీసుకుపోయేటందుకు ఏం చేసిండో మీరే చూడురి. అరే ఈనాడు మా స్కూల్ పోరగాలు, కాలేజ్ పోరగాలు, పెద్దోళ్ళు, ముసలోళ్ళు, చిన్నోళ్ళు, చిడుతోళ్ళు అన్నట్టు ఏం లేదు పోయినరి. ఎవ్వరు పడితే గాల్లే గంజాయి తాగుతురు, సిగరెట్లు తాగుతురు, డ్రగ్స్ తీసుకుంటారు, ఆగమాగం అవుతురు, మత్తు పదార్థాలు తీసుకొని చదువు సంకనాకిస్తున్నారు పోయినరి. అయితే ఇదే విషయంలో విశాఖ నగరంలో గంజాయి సమస్య తీవ్రతను ఆయన ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ దృష్టికి తీసుకుపోనీకి ఇగో జన జాగరణ సమితి ఆయన విశాఖ నగరంలో ఉన్న మధువాడ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిందట ఈ జన జాగరణ సమితి. అయితే ప్రపంచంలోనే అధిక శాతం యువత ఉన్న మన దేశంలో లక్షలాది యువత గంజాయి మత్తుకు బానిసలైపోతున్నారన్న ఉద్దేశంతో ఇక పాపం బంగారు భవిష్యత్తును బుగ్గిపాలు చేసుకుంటారు అనుకొని దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావాల్సిన యువశక్తి నిర్వీణం అయిపోతున్నదన్న ఉద్దేశంతో జన జాగరణ సమితి రాష్ట్ర కన్వీనర్ వాసు ఆరోపించుకుంటూ ఆయన ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ చూసినా గంజాయి విచ్చలవిడిగా అందరికి అందుబాటులో ఉండడం వల్ల స్కూల్ పిల్లల నుండి యూనివర్సిటీ విద్యార్థుల వరకు గంజాయినికి ఆయన బానిసలు అయిపోతున్నారనే ఉద్దేశంతో ఇక ఆయన ఆవేదన వ్యక్తం చేసుకుంటా విశాఖ
విశాఖ ఏజెన్సీలోనే గంజాయి సమస్యను జాతీయ సమస్య గుర్తించాలి. ఇక బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో చేర్చి ఇక విశాఖ గంజాయి రాజధాని అన్న చెడ్డ పేరు రాకుండా దయచేసి తొలగించాలని ప్రధానిని నరేంద్ర మోడీకి ఈ వాస్ అయితే విజ్ఞప్తి చేస్తున్నాడట. చూడు మొత్తం మీదనైతే ఢిల్లీకి పంపించిండి గల్లీకి వెళ్ళి ఉత్తరము కాదా మరి. గింత బచ్చ పోరగాలు సుతా గంజాయి తీసుకుంటున్నారు, డ్రగ్స్ తీసుకుంటున్నారు, ఆగమాగం అయిపోతున్నారు, పానాలు సుతా ఖరాబ్ చేసుకుంటున్నారు. అరే కెరియర్లే నాశనం అయిపోతున్నాయి. పోన్రి వీళ్ళు తాగింది కాక తీసుకున్నది కాక ఇంకొకరికి సుతా అలవాటు చేసి అట్లా మొత్తం మీద రాష్ట్రమంతా స్ప్రెడ్ చేస్తున్నారట. ఇక గిట్లా కావద్దు, యువశక్తి మంచిగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ ఉద్దేశం అయితే తీసుకున్నాడట ఈ వాసన్న. కల్తీ కల్తీ కల్తీ, దేంట్లో చూసినా కల్తే. మనిషిలో కల్తే, పాలల్లో కల్తే, నీళ్ళల్లో కల్తే, ఏది తినబోయినా కొనబోయినా అన్ని కల్తీ అవుతున్నాయి. ఆ కల్తీ వేసుడు కూడా ఎక్స్పైర్ అయిన కెమికల్లతోటి కల్తీ వేస్తురట ఆ కల్తీ నా కొడుకులు. అయినా జీవితాలే కల్తీ అయిపోతున్నాయి, ఇక గీ కల్తీ చేసుడు పెద్ద విషయమా అని అనుకుంటురులే. అరే గీ కల్తీలో లేంది ముందుగాలైతే చెప్పు అంటారులే. ఇంతకు ఏం కల్తీ అయిందో చెప్పరాదంటారు కదా, చెప్తా ఇనుర్రి. ఇంతకుముందు చాలా సార్లు అయ్యిందట గీ కల్తీ, కానీ గిడ మాటికి అవుతుందంట కల్తీ. మరి ఇక కల్తీ వార్త చూస్తే మీకే అర్థమవుతుంది. అన్నిట్లా కల్తీ, మొత్తం కల్తీ చేస్తారు. పోండి ఏడ పడితే కానీ కల్తీ అయిపోతున్నది. పాలల కల్తీ, నీళ్ళ కల్తీ, పెట్రోల్ కల్తీ, ఆయన కిరసనాయిల కల్తీ. అన్నిట్ల కళ్ళుల కలితే మొత్తం ఏడ చూసినా కలితే అవుతున్నది. పోండి ఇగో సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఉన్న నరసాపురం చౌరస్తా కాడ అయితే ఇగో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకులనట పెట్రోల్లో నీళ్ళు వచ్చినాయని ఇగో వాహనదారులు ఆందోళనకు దిగిరట. నుళ్ళు 300 రూపాయల పెట్రోల్ కొట్టించుకొని ఇంటికి పోయేసరికి మొత్తం బండి అయిపోయిందట. అరే నడుమంత్రాన అయిపోయింది ఏందని చెప్పి మెకానిక్ దగ్గర పోయి చూపించే వరకు ఆయనకు అసలు విషయం బయటపడ్డదట. నుళ్ళు జిల్లా కేంద్రంలోని ఈ పెట్రోల్ పంపుల వాటర్ రావడం తరచూ జరుగుతున్నది అనుకుంటా. ఇక ఆ బంకు మీదనైతే ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలన్నట్టుగా బాధితులు కోరిండ్రట. ఇక మొత్తం మీద ఇది కేసు అయిందో ఎట్లయిందో తెలియదు కానీ ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సివిల్ సప్లై అధికారులను ఆయన పెట్రోల్ అయితే పరీక్షలకు పంపిరట. నుళ్ళు అరే మనం తినే తిండిలాగా మొత్తం కెమికల్ కలుపుతున్నారు, ఆగమాగం కల్తీ చేస్తున్నారంటే ఇగో బండి నడపబోదామంటే బండిల సుతా కల్తీ చేస్తున్నారు. అరే నడమంతరాన బండి అయిపోయి మెకానిక్ దగ్గర పోయి గిట్లా చూపిస్తే గిది పరిస్థితి అని చెప్పాడు. ఆయనతో ఇంజన్ కూర్చుంటే ఎవడు పెట్టుకోవాలి 10,000 అని. ఇక మొత్తం మీదనైతే పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసినట్టే ఉన్నాడు. ప్రభుత్వం తరఫున అయితే కోరిండి ఇక ఏమని వెంటనే చర్యలు తీసుకోమని కోరిండు. అయితే ఇంకా పోలీసు వాళ్ళు సివిల్ సప్లై అధికారులను ఆయన పెట్రోల్ని అయితే మొత్తానికి పరీక్షకు పంపిరటం వల్ల ఏం తేలుతుందో చూడాలి. మరి ఆ వార్త సుతం మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం కానీ ఇప్పుడైతే గీతీరుల సిద్దిపేట కాడనైతే జిల్లా కేంద్రము నర్సాపూర్ చౌరస్తా కాడ ఇక ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంపులను అయితే గీ ముచ్చట జరిగిందట. నుల్ల బండి సర్వీసింగ్ ఇస్తే నాకు 3 పార్టీకి సర్వీసింగ్ చేసి అబ్బాయి నాకు బండి తీసుకొచ్చి ఇచ్చిండు. తీసుకొచ్చి ఇచ్చినాక ఆయనతో నా కాలు స్కిడ్ అడ్డం పడ్డా. ఇంట్లో అడ్డం పడితే బండి తీసుకొని ఆయనకు వచ్చే వరకు నరసాపురం చౌరస్తా వచ్చే వరకు గుడ్గుడు అన్నది. బండిలో పెట్రోల్ మొత్తం డ్రై అయిపోయింది. డ్రై అయిపోయినాక ఇంట్లో ఈ పంపులకు ఇండియన్ ఆయిల్ పంపు నరసాపురం చౌరస్తాలో 300 రూపాయల పెట్రోల్ పోయించుకొని మా దోస్తు మైపాల్ ఉంటాడు పెట్రోల్ మన ఈ మెడికల్ షాప్ దగ్గర. ఆయన దగ్గర పోయే వరకు కూడా ఇట్లా డూడు అంటుంది. సర్వీసింగ్ చేపిస్తే ఏమైనా ట్రబుల్ రావచ్చు అని నేను అనుకున్న వరకల్లా మళ్ళీ యథావిధిగా స్టార్ట్ అయ్యింది. స్టార్ట్ అయ్యే వరకు మళ్ళీ మా ఇంటి దగ్గర వరకు మళ్ళీ ఆగిపోయింది. మా ఇంట్లో లోపల ఎక్కిద్దాం నాకు అవస్థ అవుతుంది. ఇంట్లోనే అడ్డం పడ్డా. నేను అడ్డం పడ్డాక అవస్థ అవుతుంది. ఎక్కియ రాకపోతే బల్మీట్కి ఎక్కించిన. ఎక్కియాలని మీరు పోయినా ఆయన ఇంట్లోనే పెట్టిన. ఆయన నిన్న ఆయన మసాజ్ ఆయన ఏమంటారు మసాజ్ విజయ్ తరపు వచ్చింది నాకు చేసినాక మళ్ళీ ప్రొద్దున స్టార్ట్ చేద్దామని నేను చూసే వరకల్లా మొత్తం టోటల్ పెట్రోల్ స్టార్ట్ అవుతలేదు. బండి స్టార్ట్ అవుతలేదు. స్టార్ట్ అయిపోయే వరకు మెకానిక్ని రమ్మనగా మెకానిక్ వచ్చి అన్న కార్పొరేటర్కి నాకు కావచ్చు అని తీసుకుపోయే వరకల్లా మొత్తం పెట్రోల్ అన్నం మొత్తం వాటర్ ఉన్నది. పెట్రోల్లో మొత్తం వాటర్ ఉంది ట్యాంక్ అని మొత్తం ట్యాంక్ తీసి పెట్రోల్ తీసుకొచ్చి తన్నాను. నాకు అవస్థ నిన్న రాత్రి ఉండే. ఇక పొద్దుగానే పోయాడు. రాత్రి పూట ఎందుకు గడపడని పొద్దుగాల తీసుకుని వచ్చి మా దగ్గర ట్యాంక్ ఇలా 1100 లీటర్లు ఉండగా ప్రొడక్ట్ బయటికి రాదు. ఏమైనా వాటర్ ఉంటే 1100 లీటర్ల కింద ఉంటుంది. ఒకటి మీరు ఎనీ టైం జారు కానీ బాటిల్ కానీ కొట్టి చూసుకొని ఇలా వాటర్ ఉంటే మాకు అడగవచ్చు. అంతకన్నా మనం ఏం చేయాలి. జెండా వందనంకు 3-4 రోజుల ముందే ఆటలు
పోటీలు పెడతారు. ఆ బడికి సంబంధించిన పీటీ మాస్టరు పీటీ మేడము ఆటలు ఆడిపిస్తుంటే గా ఆటలు ఆడతారు పోరలు. ఒకరికి వాలీబాల్ ఇష్టం ఉంటే కబడ్డీ ఆడాల్సి వస్తుంది, కబడ్డీ ఇష్టం ఉంటే ఖోఖో ఆడాల్సి వస్తుంది. ఏదో ఒక ఆట ఆడకైతే తప్పదు. రాని ఆటలుండి ఓడిపోయి బాధపడకంటే వచ్చిన ఆట ఆడి గెలుపు పొందితే కిక్కే వేరుపోర్రి. ఈ రాజకీయాలలో సుత గిట్లనే ఉంటుంది పోండ్రి. టికెట్ రావాల్సిన నియోజకవర్గంలో రాకుండా వేరొక నియోజకవర్గంలో ఇస్తే ఏమవుతుందో చూడుర్రి. మనం కొట్లాడితే పక్కానికి సంధించినట్లయితుంది. ఈ కథ చూస్తుంటే గట్లనే అనిపిస్తుంది. మరి మల్కాజ్గిరి ఎంపీ ఎవరు? మల్లారెడ్డి. మల్కాజ్గిరిలో మళ్ళా ఎమ్మెల్యే అయ్యింది ఎవరు? మల్లారెడ్డి. అరే మల్కాజ్గిరిలో ఇది వరకు ఇంతకు ముందు అయితే రేవంత్ రెడ్డి ఉండే, అటు ఇంకా ఓ 2-3 మలకలను అయితే మల్లారెడ్డి గెలిచిండు. ఇక ఇప్పుడు చూడుర్రి అదే మేడ్చల్ మల్కాజ్గిరిలా ఈ సీటు కోసం పెద్ద లొల్లే నడుస్తున్నదట. అరే మల్లన్న పోయిండు, ఇంత రేవంత్ రెడ్డి సార్ పోయిండు, కానీ మళ్ళీ ఈ సీటు కోసం ఎవరు కొట్లాడుతున్నారో చూడుర్రో పారి. అయితే పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ బీజేపీల టికెట్ పంచాయతీ అయితే నడుస్తున్నదట నుల్లా. ఈ నేపథ్యంలో మల్కాజ్గిరి పార్లమెంటు సీటును బీజేపీ అధిష్టానం మేరకు ఈటెల రాజేందర్కి అయితే కేటాయిస్తున్నట్టుగా సమాచారం, వార్తలు అయితే అందుతున్నాయట. జరజర మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ అసంతృప్తితోటి ఉన్నాడట. ఎందుకనంటే టికెట్ వస్తలేదన్న బాధతోటి. అయితే మల్కాజ్గిరి పార్లమెంటు సీటును శ్రీశైలం గౌడ్ ఆశిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక దీంతో అధిష్టానం మీద శ్రీశైలం గౌడ్ గుర్రుగా ఉన్నాడట. అరే త్వరలో ఆయన తన అనుచరులతోటి సంప్రదించి భవిష్యత్ కార్యాచరణ అయితే ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తున్నది. అరే బీజేపీలో ఈ టికెట్ కోసం గింత రూపాడిగా నడుస్తున్నది చూడు పారి. వాళ్ళ దాంట్లో వాళ్ళకే కొట్లాటలు అయ్యేటట్టే ఉన్నాయి కదా పాపము. అరే పార్లమెంట్ ఎన్నికలేమో దగ్గర పడబట్టే, ఇక్కడ సీట్ ఏమో కన్ఫామ్ కాకపాయే. ఇక బీజేపీ పెద్దలేమో ఆయన అధిష్టాన ఈటెల రాజేందర్ కేటాయిస్తున్నట్టు చెప్తున్నారు. మళ్ళీ శ్రీశైలం గౌడ్ అన్ననేమో ఇక ఈ నాకు సీటు కావాలన్నట్టుగా అలీ కూర్చున్నాడట ఆయన. మరి ఇక ఈయనకి ఇస్తారా ఆయనకి ఇస్తారా చూడాలి. పెద్ద మనుషుల ఒప్పందం మేరకు ఏం చేస్తారో చూడాలిగా. మొత్తం మీదనైతే మల్కాజ్గిరిలా ఏ పార్టీ వాళ్ళు గెలుస్తారన్న ఇంటెన్షన్ కంటే సస్పెన్షన్ కంటే ఇగో ఈ పార్టీలకి వీళ్ళిద్దరు ఇట్లా ఎవరికి టికెట్ ఇస్తారన్నదే పెద్ద ట్విస్ట్ కింద పడిపోయింది చూడు ఇంట్లో పారి. ఇక మరి చూడాలి. అప్పటి సంద అడుగుతున్నాడని శ్రీశైలం గౌడ్ అన్నకి ఇస్తారో, మరి ఇక రాజకీయంలో జర పెద్ద ఆయన అని మరి అన్నకు ఈటెల రాజేందర్ అన్నకి ఇస్తారో చూడాలి. చదువుకునేటోళ్ళు ఏ స్కూల్నైనా చదువుకుంటారు. అది గవర్నమెంటా ప్రైవేటా కాన్వెంట్ స్కూలా అని ఏం లేదు. అయితే ఈ మధ్య సైన్స్ ఫేర్ అనే ప్రోగ్రాంలు కార్పొరేట్ బళ్ళల్లో చాలానే వేస్తుర్రు, కానీ ప్రభుత్వ పాఠశాలల చాలా అద్దుగా చేస్తుంటారు. అయితే కర్ణాటక రాష్ట్రం విజయనగర జిల్లాలోని పిఎల్సి అనే ప్రభుత్వ పాఠశాలల విజ్ఞాన వస్తు ప్రదర్శన ఏర్పాటు చేసిరట. అయితే అందులో తెలుగు మీడియం కన్నడ మీడియం సంబంధించిన విద్యార్థులు మన అబ్దుల్ కలాం లెక్క వివిధ ప్రయోగాలు చేసినట్టు సమాచారం తెలుస్తుంది. మరి రాబోయే కాలంలో ఎంతమంది అబ్దుల్ కలాంను తయారవుతారో తెలియదు, కానీ ఈ బడిలో మాత్రం ఒక రాకెట్ తయారు చేసి వచ్చిన వాళ్ళని ఇక విద్యార్థులు తల్లిదండ్రులని ఆకట్టుకుంటుందట. మరి ఎట్లా తయారు చేసిండో పారి మనం ఇట్లా చూసొద్దాం పారి. అప్పుడు అయితే గవర్నమెంట్ బళ్ళల్లో సైన్స్ ఫేర్ అంటే తెలియదు, జర కల్చరల్ యాక్టివిటీస్ అన్నా కానీ తక్కువనే ఉంటుండే. ప్రైవేట్ బళ్ళల్లోనైతే బాగా చేస్తారు రూబడిగా సైన్స్ ఫేరు. అయితే ఈ నడుమ అందరు చేసుకున్నారు. కర్ణాటక రాష్ట్రము విజయనగరం జిల్లా పిఎల్సి ఆయన ప్రభుత్వ పాఠశాలలనట. ఇగో తెలుగు మీడియం కన్నడ మీడియం విద్యార్థులు ఏం చేసిరో చూడరో పారి. చూస్తున్నారులా పోరగాళ్ళు చిన్నోళ్లే గాని తెలివి మాత్రం మస్తు పెద్దగా ఉన్నది పోన్రి. ఇక తెలుగు కన్నడ మీడియం విద్యార్థులు తయారు చేసిన వివిధ విజ్ఞాన వస్తు ప్రదర్శన అయితే వచ్చినోళ్లను ఎంతో ఆకట్టుకుంటున్నాయటనుల్లో. విద్యార్థులల్లా దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు విజ్ఞాన వస్తువుల ప్రదర్శన కార్యక్రమం అయితే ఎంతో ఉపయోగపడుతుంది అనుకొస్తున్నారు చాలా మంది టీచర్లు మేడంలు. సార్లు సుత ఇదే మాట చెప్తున్నారు. ఇనుండ్రో పారి ఏమంటుండ్రో. అరే స్కూల్ పోరగాల తల్లిదండ్రులు అయితే మస్తు ఖుషి అవుతున్నారు పోయినరి. అగో వాళ్ళ అభిప్రాయాన్ని సుతా వ్యక్తం చేస్తున్నారు. ఈనుండ్రి కాదా మరి ఖుషీలు ఉండకపోతే ఏముంటారు. చిన్న పోరగాళ్ళు చదువు చిన్నదే కానీ జ్ఞానం అయితే మస్తు పెద్దగా ఉన్నది చూడండి. రకరకాల వస్తువులు తయారు చేసిర్రులా ఇంకా లైన్గా పెట్టిరు చూరు టేబుల్ల మీద. అరే తల్లిదండ్రులే కాదు వాళ్ళ దోస్తులు సుతా చుట్టాలు సుతా వచ్చి చూస్తున్నట్టే ఉన్నారు. ఇక ఈ ప్రదర్శనలన్నిట్లల్లా విద్యార్థులు తయారు చేసిన పాఠశాల అట్నే రాకెట్ విద్యుత్ శక్తి నమూనాలు అయితే మస్తు ఆకట్టుకుంటున్నాయటనుల్లా.
అరే అబ్దుల్ కలాం లేక పెద్దగా ఎదగాలని కోరుకుంటున్నాము రచ్చబండ ముచ్చట్ల తరపున. అయితే ఇగో రాకెట్ సుతా తయారు చేసిరంటే మామూలు ముచ్చట కాదు మరి ఈ వయసులోనే. ఏ మాటకు ఆ మాటకి పిఎల్సి ప్రభుత్వ పాఠశాలలు చేసిన ఉపాయానికైతే మెచ్చుకోవాల్సిందే నుల్లా. ఇక గిల్ల ప్రతిభను బయట పెట్టడానికి గీ పని చేసిరంటే చాలా గ్రేట్ పోన్రి. ఇక విజ్ఞాన వస్తు ప్రదర్శనలను అయితే మొత్తానికి చూపురులను ఆకట్టుకున్నారట పోరగాళ్ళు. ఇక గీ వయసులోనే గింత ప్రదర్శన చేస్తున్నారంటే జర పెద్దగా అయితే ఇంకెన్ని కానీ పెడతారో సైంటిస్టులు అవుతారో చూడాలి మరి. ఆల్ ద బెస్ట్ పోరగాన్లు. చెట్టును కొంచెం మంచి చెట్టును పెంచుకోవాలి సార్. ఎందుకంటే పిల్లలకు కూడా కృషి అయితే ఉంటారు. ఇప్పుడు చాలా కృషి పడుతున్నారు. బట్టల నుంచి అవన్నీ చూసి చాలా ఈ రోజు అయితే స్కూల్ వస్తే ఎంతో కాదు. ఇప్పుడు అలాంటి దగ్గర మేము రావడమే సారికి వచ్చానంటే స్కూల్ అంతా ఎంతో కాదు. మా టీచర్ తింటారు, మా సార్ తింటారు. పిల్లలు టీచర్ అయితే చాలా బాధపడేది. బాగా చూడాలని చాలా ఆనందం. చేయండి సార్, బాగా ఇంప్రూవ్ చేయండి. సపోర్ట్ కావాలంటే మేము వస్తాం సార్ మీ దగ్గర. నేను చేయాలంటే కూడా మేము ఇది చేస్తాం సార్. ధైర్యం ఉంది, అది కూడా నవ్వుతూ మాట్లాడుతున్నాం. చాలా ఆనందం ఉంది ఈ విషయం అయితే. ఇంకా డెవలప్ చేయండి. మీకు మేము ఎప్పుడూ రెడీ. కావాలంటే ఒక 4 రోజులు మీతో రావడానికి రెడీ. కావాలంటే బైక్ ఎక్కువ చెప్తామా చెప్తాము. మా ఇంట్లో మా మనమరాలు ఇంట్లో 10 రోజుల ముందు మీరు స్టార్ట్ చేసుకోండి. మళ్ళీ ప్రైవేట్ స్ట్రెంత్ చేసుకోండి. ఒకటి పెరిగితే నెక్స్ట్ మీరు ఏదైనా చేస్తారు కదా, చెట్టును కొంచెం మంచి చెట్టును పెంచుకోవాలి సార్. ఎందుకంటే పిల్లలకు కూడా కృషి అయితే ఉంటారు. ఇప్పుడు చాలా కృషి పడుతున్నారు. బట్టల నుంచి అవన్నీ చూసి చాలా ఈ రోజు అయితే స్కూల్ వస్తే ఎంతో కాదు. ఇప్పుడు అలాంటి దగ్గర మేము రావడమే సారికి వచ్చానంటే స్కూల్ అంతా ఎంతో కాదు. మా టీచర్ తింటారు, మా సార్ తింటారు. పిల్లలు టీచర్ అయితే చాలా బాధపడేది. బాగా చూడాలని చాలా ఆనందం. చేయండి సార్, బాగా ఇంప్రూవ్ చేయండి. సపోర్ట్ కావాలంటే మేము వస్తాం సార్ మీ దగ్గర. నేను చేయాలంటే కూడా మేము ఇది చేస్తాం సార్. ధైర్యం ఉంది, అది కూడా నవ్వుతూ మాట్లాడుతున్నాం. చాలా ఆనందం ఉంది ఈ విషయం అయితే. ఇంకా డెవలప్ చేయండి. మీకు మేము ఎప్పుడూ రెడీ. కావాలంటే ఒక 4 రోజులు మీతో రావడానికి రెడీ. కావాలంటే బైక్ ఎక్కువ చెప్తామా చెప్తాము. మా ఇంట్లో మా మనమరాలు చదువుకుంటూ పోతే 1వ తరగతి నుంచి 10వ తరగతి దాకా, ఆ తర్వాత ఇంటరు, డిగ్రీ, ఎంబీఏ, ఎంఎం, ఎంఫిల్, ఈ పిహెచ్డి ఇట్లా చదువుకుంటూ పోతుంటే మస్తు ఉంటాయి ఇట్లాంటివి. ఇక అన్నిట్లల్లా జరిగే ఒక రొటీన్ ముచ్చట ఏంటిదంటే పరీక్షలు. పరీక్షలు నిన్నటితోటి మొదలైనయట. పరీక్ష అట్టలు, హాల్ టికెట్లు, పెన్నులు, పెన్సిళ్ళు, రబ్బర్లు, షాక్ మార్లు, స్కేళ్లు పట్టుకొని విద్యార్థులు పోగా ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ విద్యార్థులు ఇక ఎగ్జామ్ సెంటర్ల కాడ పరీక్షలు ఎంత బందోబస్తుగా పగడ్బందీగా నిర్వర్తిస్తున్నారో ఒక్కసారి చూద్దాం పారి. అరే ఇంటర్ పోరగాల పరీక్షలు అయితే విజయవంతంగా కొనసాగుతున్నాయి పోన్రి. అయితే ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంటర్ పరీక్షలు అయితే పకడ్బందీగా నిర్వహిస్తున్నారట. ఇక చీఫ్ సూపరింటెండెంట్ మహాలక్ష్మమ్మ తెలిపింది అన్నట్టు ముచ్చట. ఇక పొద్దుగాల 9 గంటంగా సురువు అయితే మళ్ళీ మధ్యాహ్నం 12 గంటలకు పరీక్ష అయిపోతుంది అన్నట్టు. 1 నిమిషం కూడా అటు ఇటుగా అనియరు. పొద్దుగాల 9 గంటలప్పుడు బరాబరి టైంకి ఉండాలట. అటు ఇంకా 12 కాగానే గుంజుకుంటారట పేపరు. లేకపోతే ఏంది మరి రాయనియరు. ముందుగానే చదివి పెట్టుకోవాలి పోరగాలు, జర జాగ్రత్తగా ఉండాలి. మొత్తానికైతే ఇక సాంస్క్రిట్, తెలుగు సెక్షన్ వాళ్ళు తెలుగు రాసిర్రు. అటు ఇంకా ఇంగ్లీష్ అయిపోయింది. ఇలా సివిక్స్ సుతా రాసిర్రట. ఈ తీర్లనైతే పరీక్షలు నడుస్తున్నాయి చూడండి మరి. ఇక అంతే మరి. ఆయన 11వ తరగతి 12వ తరగతి అన్నట్టు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పోరగాళ్ళ అందరికి పరీక్షలు నడుస్తున్నాయి. అటు ఇంకా పాత బాకీ ఏమన్నా ఉంటే అవి కూడా రాసుకుంటున్నారట పోరగాళ్ళు. గదే పాత బాకీ అంటే ఇక బ్యాక్లాగ్స్ ఏరుకున్న ముచ్చటనే కదా మీకు సుతా. ఇక మావనికి అయితే ఒక 5 దాకున్నాయట. ఆడు పాస్ అవుతాడో కాడో చూడాలి మరి. ఏం చదువులు చదువుతున్నారో ఏమో. తల్లిదండ్రుల పేరు నిలబెడితే బాగానే ఉంటది. మంచిగా చదువుకొని ఉద్యోగాలు కొట్టాలరా బిడ్డ అనుకొస్తున్నారు చాలా మంది. అయితే మొత్తం మీదనైతే టైంకి అయితే చేరుకుంటున్నారు. బండ్ల మీద, బస్సులల్లో, ఆటోలల్లో ఎట్లా దొరికితే అట్లా టైంకి వెళ్ళిపోతున్నారు.
లేకపోతే రిటర్న్ పంపిస్తారు. కాబట్టి ఇక మహాలక్ష్మి మేడం తెలిపినట్టుగానైతే 9 గంటలకు సురువై 12 గంటలకు అయిపోతున్నది పరీక్ష. ఇక నేను రాస్తున్నప్పుడు అంటే ఇంత సాంస్క్రిట్ తీసుకున్నా, నేను తెలుగు తీసుకున్న వాళ్ళు తెలుగు తీసుకురు మా దోస్తులు. అటు ఇంకా ఇంగ్లీషు, సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్లో 2 రకాలు ఉంటాయి. వీళ్ళు అకౌంట్స్ ఉంటుంది, తీరు ఉంటుంది ఒక పాటు. ఇక ఇవన్నీ పరీక్షలు అయిపోయే వరకు ఎన్నో తారీఖు అయిపోతున్నది అంటే ఇక ఈ పరీక్షలు అయితే దినం తప్పించి దినం ఉంటున్నాయి అన్నట్టు. ఇక పోయిన నెల 29 తారీఖు నాడు షురువు అయినాయి. అటు ఇంకా పాత బాకీ కొత్త పరీక్షలు అన్ని కలిపి ఇక ఈ నెల 14 తారీఖు అయితే మొత్తానికి కంప్లీట్ అయిపోతాయి. ఇలా అటెంక పోరగాళ్ళు ఎటన్నా టూర్ వేసి ఇక మళ్ళా అటెంక ఇంటికి వచ్చి ఫోన్లు పట్టుకొని రీల్స్ చూస్తారో మరి చదువుతారో చూడాలి. 2024 మార్చి 1వ తారీఖు నుంచి గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. బోర్డు వారు సూచించిన సూచనల మేరకు, ఆదేశాల మేరకు మేము అన్ని రూమ్లలో సీసీ కెమెరాలు అరేంజ్ చేశాము. సీటింగ్ ప్లాన్ అరేంజ్ చేశాము. టాయిలెట్స్, డ్రింకింగ్ వాటరు అన్నీ కూడా అరేంజ్ చేశాము. గర్ల్స్ సపరేట్గా ఒక కంపార్ట్మెంట్ ఉంటుంది. అది సచివాలయము మహిళా పోలీసు వాళ్ళు చెక్ చేసి లోపలికి పంపిస్తారు. పిల్లలు 1 నిమిషం కూడా 9 దాటిన తర్వాత 1 నిమిషం కూడా అలౌ చేయము. ఎగ్జామినేషన్స్ 9 నుండి 12 గంటల వరకు జరుగుతాయి. కాబట్టి పిల్లలందరూ కూడా 8:30కి కాలేజీకి హాల్ టికెట్తో పాటు రావాలి. ఎవరికైనా హాల్ టికెట్ లేకపోయినట్లయితే మీరు ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకొని ఎగ్జామ్కు హాజరవలసిందిగా కోరుచున్నాము. తర్వాత ఈ కాలేజీలో 5 మంది స్టూడెంట్స్ స్క్రైబ్ రాస్తున్నారు. వాళ్ళకు కూడా తగిన సదుపాయాలు కల్పించాము. తర్వాత ఇక్కడ 144 సెక్షన్ కూడా అమలు చేస్తున్నారు. ఎంఆర్ఓ గారు, ఎస్ఐ గారు పర్యవేక్షణలో కాలేజీలో ఎగ్జామ్స్ చాలా పకడ్బందీగా, సిన్సియర్గా, స్ట్రిక్ట్గా జరుగుతున్నాయని మీకు మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఇన్విజిలేటర్లందరూ కూడా కాలేజీకి 8 గంటలకే వస్తారు. వాళ్ళ కేటాయించిన రూమ్లలో వెళ్ళి పిల్లలకు ఎలాంటి పరీక్షలంటే ఎలాంటి భయం లేకుండా ఉండే విధంగా బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ అనేటువంటి ఒక ఎక్సర్సైజ్ కూడా చెప్తారు వాళ్ళు. దాన్ని స్టూడెంట్స్ అందరూ కూడా చక్కగా ఫాలో అయ్యి ఎగ్జామ్ చక్కగా రాయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా కాలేజీలో నో సెల్ ఫోన్ జోన్, అంటే కాలేజీలో ఎక్కడా కూడా సెల్ ఫోన్స్ అలౌ చేయరు. మాకు గవర్నమెంట్ వారు సూచించిన మేరకు ఒక బేసిక్ మొబైల్ ఇచ్చారు. ఏమైనా కరెక్షన్స్ ఉంటే అది చూసి స్టూడెంట్స్ అందరికీ కూడా మేము ఇన్ఫామ్ చేస్తాము. అందరూ కూడా 12 వరకు క్లాస్ రూమ్లో ఎగ్జామినేషన్ హాల్లో ఎగ్జామ్ రాయవలసిందిగా కోరుచున్నాము. చూసిరు కదా ఇయాల్టి రచ్చబండ ముచ్చట్లల్లా మరి వింత వింతైన ముచ్చట్లు. మరి రేపొచ్చే రచ్చబండ ముచ్చట్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి రచ్చబండ ముచ్చట్లకి స్వాగతం, సుస్వాగతం.